ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 verse 19. మై గాడ్ విల్ సప్లై ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులోను, మాసిదోనియలోను, తెస్సలోనికలోను సువార్త పరిచర్య చేస్తున్న సమయంలో ఫిలిప్పీ సంఘం వారు అనేకసార్లు దేవుని పరిచర్యలో పౌలు యొక్క ప్రతి అవసరమును తీర్చుటకు సహాయం చేశారు. అందుకు పౌలు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య సమృద్ధినిచ్చే దేవుడు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఇక్కడ ఫిలిప్పీ సంఘం వారు తమ లేమిలో కూడా అపోస్తులైన పౌలు చేస్తున్న దేవుని యొక్క పరిచర్యకు సహాయం చేస్తున్నారు అంటే ఆ సంఘంలో ఉన్న ప్రజలు యేసయ్యని ఎంతో ప్రేమిస్తున్నారు. అయితే ప్రతిదినము దేవుని వాక్యం చదువుతున్న నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని చిత్తంను గూర్చిన జ్ఞానము నీవు అర్థం చేసుకుంటే నీ యొక్క ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎందుకంటే నీవు యేసయ్యను ప్రేమిస్తావు, విశ్వసిస్తావు, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావు. నీ లేమిలో యేసయ్య దగ్గర మొరపెడతావు. మనుషుల వైపు చూడక నీవు యేసయ్య వైపే చూస్తావు. నీకు ఎటువంటి అవసరం వచ్చినా, అంటే నీ కుటుంబ పోషణ కావచ్చు, నీ పిల్లల చదువు విషయం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీవు భయపడవు, నీవు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే క్రీస్తు యేసునందు మహిమలో నీ యొక్క ప్రతి అవసరము తీర్చబడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్, గాడ్ నోస్ అవర్ డైలీ నీడ్స్ బిఫోర్ వీ ఈవెన్ ఆస్క్. So fear not. God cares about both your little things required as well as eternal blessings that are being laid for you in heaven. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న నీవు నీకున్న అవసరతలో, నీకున్న ఇబ్బందుల్లో యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని చిత్తమైన ప్రతి అవసరత యేసయ్య నామంలో నీకు తీర్చబడుతుంది. నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. యేసయ్య చేసిన ప్రతి మేలుకై నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవే మా సంపద, నీవే మా ఐశ్వర్యము, నీలోనే మాకు ప్రతి అవసరము తీర్చబడుతుంది. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఏ అవసరతలోనైతే ఉన్నారో వారికి సహాయం చేయమని సర్వలోక రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. Amen. God bless you.